మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదో అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు మాకెందుకు అనుకుంటే, నన్ను అరెస్ట్ చేస్తేనే, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తేనే దిక్కు, లేకపోతే మీరు ఒక దిక్కు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ కూడా నేను చెప్తున్నా, పోలీసులు ఇప్పుడు కూడా కేసులు ఎమ్మెల్యేలు చెప్తే ఇష్టానుసారంగా టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ధర్మం ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. ఎన్నికలు వచ్చేసాయి, 40 రోజులు కూడా లేదు, 39 రోజులే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఇది. జగన్మోహన్ రెడ్డి పవర్ అయిపోయింది, ఉండదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఇంకొక విషయం హెచ్చరిస్తున్నా మిమ్మల్ని అందరినీ, ఏమాత్రం అజాగ్రత్త చూపించినా, ఏమవుతుందనే ఆలోచన వచ్చినా, ఒకే మార్గం మీకు రాబోయే రోజుల్లో బానిసలుగా బతకడం, ఆయన చెప్పింది చేయడం. అలాంటి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాడు. అందుకే నా పంతం సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. అందుకే మేము ముగ్గురం కలిసి వచ్చాం మీ దగ్గరికి. ఈ రోజు నుంచి చర్చ జరగాలి. 13వ తారీఖు పోలింగ్ బూత్ పోయే వరకు మీరు అందరూ ఆలోచించాలి. ఒక వ్యక్తి 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఎవరికైనా తెలియకపోతే పదే చెప్పాలి. ఇతను ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 10 రూపాయలని ఉదాహరణతో చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ బాధ్యత మీరు నెరవేర్చండి, మా బాధ్యత మేము నెరవేరుస్తామని మరొకసారి పిలిపిస్తున్నా. దానికోసమే మీ అందరి సహకారం కావాలి. ఆ సహకారం చేయమని, మళ్ళీ మేము చేసే కృషి మళ్ళా మీరు ఒక్కసారి ఆలోచించాలని. ఈరోజు మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే వెంటనే పరిహారం ఇవ్వాలని ఇప్పుడు కోరారు. తప్పకుండా మత్స్యకారుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, వాళ్ళకు ప్రత్యేకమైన పాలసీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీకు కోరుకుంటూ, మీ అందరూ చూపించిన అభిమానానికి చాలా రోజుల తర్వాత నర్సాపూర్కి వచ్చా. మీ అభిమానం ఏమీ తగ్గలేదు. మీ అభిమానాన్ని నా గుండెల్లో పెట్టుకుని నర్సాపూర్కి అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.